హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 661 పాయింట్స్ డౌన్ అయ్యి 36,033 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 195 పాయింట్స్ డౌన్ అయ్యి 10,607 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో మీరు జూన్ నుంచి గమనిస్తూ వస్తే మార్కెట్ కొంత మనకి పాజిటివ్గానే ర్యాలీ అవుతుంది. స్పెషల్లీ నిఫ్టీ గురించి మాట్లాడితే లాస్ట్ 1 మంత్లో 9,800 అరౌండ్ నుంచి 10,800 అబోవ్ వరకు ర్యాలీ అవడం అయితే జరిగిందనమాట. లాస్ట్ 1 మంత్ని మీరు గమనిస్తూ వస్తే కొంత కరెక్షన్ మాత్రమే మనకు కనిపిస్తూ వచ్చింది. మోస్ట్లీ మనకి ర్యాలీ ఫేజే కంటిన్యూ అవుతూ వచ్చింది. జూన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మార్కెట్ డేటాను మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఈ రోజు జరిగిన ఫాల్ అనేది కొంత హెవీ ఫాల్ అనుకోవాలి. సో మీరు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ వెబ్సైట్స్లో చూసినట్లయితే ఇలా మార్కెట్ ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడం. సో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడం అనేది ఇన్వెస్టర్ సెంటిమెంట్ని దెబ్బతీస్తుంది అనేలాగా మనకు ఆర్టికల్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మన ఇండియాలో కానీ గ్లోబల్గా కానీ ఇలా పాజిటివ్ కేసెస్, నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ డైలీ పెరిగిపోతూ ఉండే ట్రెండ్ అనేది చాలా రోజుల నుంచి కూడా మనకు కంటిన్యూ అవుతూనే ఉంది. సో ప్రతిరోజు కూడా మోస్ట్లీ మనకి రిపోర్ట్ అవుతున్న కేసెస్ కొంత ఎక్కువగానే ఉంటున్నాయి అనమాట. ఎక్కడ కూడా మనకి పీక్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గుతున్న డేటా అయితే మనకు కనిపించట్లేదు. మీరు ఈ రీసెంట్ టైమ్స్ నుంచి గమనిస్తూ వచ్చినట్లయితే ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉండడంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పార్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ని లాక్డౌన్లో అయితే విధిస్తున్నాయి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం బీహార్ వాళ్ళు జూలై 16 నుంచి జూలై 31 వరకు కూడా లాక్డౌన్ అయితే విధిస్తారు అని చెప్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ వైపు అడుగులు వేస్తుండేసరికి రానున్న రోజుల్లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతూ ఉంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్కి ఇదే సొల్యూషన్ అవుతుంది, లాక్డౌనే సొల్యూషన్ అవుతుంది అన్న ఒక నెగిటివ్ సెంటిమెంట్ కూడా మార్కెట్ని నెగిటివ్గా డ్రైవ్ చేయడానికి ఒక రీజన్ అనుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఇండియన్ మార్కెట్స్ అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ ఎప్పుడు కూడా గ్లోబల్ మార్కెట్స్ కి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాయి అనమాట. సో గ్లోబల్ గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ లైక్ కాలిఫోర్నియాలో రీఓపెనింగ్ ని రోల్ బ్యాక్ చేయడం, అలాగే గ్లోబల్ మార్కెట్స్ అంతా కూడా కొంత వీక్నెస్ లో ఉండడం కూడా మన మార్కెట్స్ ని కొంత నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. అండ్ అలాగే ఇండియా విక్స్ ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రాడే సెషన్స్ లో ఆల్మోస్ట్ 5.5% వరకు మనకి గెయిన్ అవడం అయితే జరిగింది. సో ఈ విక్స్ రిలేటెడ్గా మనం ఒక డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటి, ఇలా ఇంక్రీజ్ అవుతుందంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని. సో ఎప్పుడైతే మనకి ఇలా పాజిటివ్గా అది ఇంత పర్సెంట్ పాజిటివ్గా రేజ్ అవుతుంటుందో విక్స్ అనేది, సో అది మార్కెట్లో ఉన్న ఫియర్ని మనకు చూపిస్తుంది అనమాట. సో మార్కెట్లో ఎప్పుడైతే అన్సర్టనిటీ ఆర్ ఫియర్ క్రియేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి విక్స్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో చాలా అన్సర్టనిటీ అండ్ చాలా ఫియర్స్ కలిగి ఉండడం కారణంగా ఆ టైంలో విక్స్ అనేది హైయెస్ట్ లెవెల్స్కి వెళ్ళడం జరిగిందనమాట. నెక్స్ట్ టెలికాం సబ్స్క్రైబర్ డేటా గురించి మాట్లాడుకుందాం. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియాలోకి మార్చి నెలలో ఎంతవరకు సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు, లేదంటే ఎంతవరకు సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ అయ్యారనే డేటాను గమనిద్దాం. సో ఫిబ్రవరి మంత్తో కంపేర్ చేస్తే జియోకి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అడిషన్ అనేది కొంత తగ్గింది. కాకపోతే మిగతా 2 టెలికాం ప్లేయర్స్తో కంపేర్ చేస్తే జియో ఒక పర్ఫార్మెన్స్ స్టిల్ మనకి టాప్ లెవెల్లోనే కనిపిస్తుంది. ఎయిర్టెల్లో ఫిబ్రవరిలో 9 lakhs అరౌండ్ నెట్ సబ్స్క్రైబర్స్ ఎడిషన్ కనిపిస్తే ఇప్పుడేమో 12 lakhs అరౌండ్ నెట్ సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. అలాగే వడాఫోన్ ఐడియాలో ఫిబ్రవరిలో 34 lakhs అరౌండ్ నెట్ సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ అయితే ఇప్పుడు వడాఫోన్ ఐడియాలోంచి 63 lakhs అరౌండ్ నెట్ సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బార్బిక్యూ నేషన్ ఐపీఓకి సెబీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్ గా వీళ్ళు 2017లోనే ఐపీఓగా రావడానికి ప్రయత్నించారు. కాకపోతే బార్బిక్యూ నేషన్ వాళ్ళు చేసిన కొన్ని వైలేషన్స్ కారణంగా సెబీ వాళ్ళు అయితే దానికి అప్రూవల్ అయితే ఇవ్వలేదు. బట్ ప్రెసెంట్ సెబీ వాళ్ళు బీబీక్యూ ఐపీఓ, బార్బిక్యూ నేషన్ ఐపీఓకి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. బయోకాన్ వాళ్ళు తయారు చేసిన ఇటోలిజిమాబ్ డ్రగ్ ని రానున్న రోజుల్లో మార్కెట్ చేసుకోవచ్చు, అంటే ఇండియాలో సెల్ చేసుకోవచ్చు అని డీసీజీఐ వాళ్ళైతే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇటోలిజిమాబ్ డ్రగ్ ని వైరస్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ కి అందిస్తారు అని చెప్పి బయోకాన్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ 2 months నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియాలో 30 పేషెంట్స్ ఈ వైరస్ తో సఫర్ అవుతున్న పేషెంట్స్ మీద ఈ డ్రగ్ ని టెస్ట్ చేశారని, అండ్ దానికి సంబంధించిన రిజల్ట్స్ పాజిటివ్ గా ఉండడంతో డీసీజీఐ వాళ్ళైతే అప్రూవల్ ఇచ్చారని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇటోలిజుమాబ్ డ్రగ్ కాస్ట్ అనేది 8,000 రూపీస్ పర్ వైల్ అనమాట. అంటే పర్ ఇంజెక్షన్ 8,000 రూపీస్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ డ్రగ్ కోసం. నెక్స్ట్ బిఎఫ్ యూటిలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలో రాధాకిషన్ దమానే గారు 4,91,000 షేర్స్ దగ్గరగా ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్ లో యాడ్ చేసుకున్నారు అని వచ్చిన అప్డేట్ తో, ఇంట్రోడే సెషన్స్ లో వచ్చిన అప్డేట్ తో కంపెనీ అప్పర్ సర్క్యూట్ కి టచ్ అవ్వడం జరిగింది. 4.91 lakhs అంటే ఈ కంపెనీ ఒక వాటాలో మాట్లాడుకోవాలంటే, పర్సెంట్ ఆఫ్ స్టేక్ లో మాట్లాడుకోవాలంటే అది 1.3% అనమాట. సో రాధాకిషన్ దమానే గారు ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్ లో 1.3% వాటా బిఎఫ్ యూటిలిటీస్ లో యాడ్ చేసుకున్నారు అని వచ్చిన అప్డేట్ తో మనకి ఇంట్రోడే సెషన్స్ లో స్టాక్ ప్రైస్ అయితే మనకి అప్పర్ సర్క్యూట్ ని టచ్ అవ్వడం జరిగింది. సో ఈ కంపెనీ అనే కాదు, రీసెంట్ టైమ్స్ లో మీరు ఆస్ట్రా మైక్రోవేవ్ కానీ, ఇండియా సిమెంట్స్ ని కానీ ఆ స్టాక్ ప్రైజెస్ ని మీరు గమనిస్తే రాధాకిషన్ దమానే గారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనడంతోనే స్టాక్ ప్రైజెస్ అయితే కొంత పాజిటివ్ గా ర్యాలీ అవుతూ వస్తున్నాయి. బట్ స్టిల్ ఎటువంటి పెద్ద ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసినా సరే మనం కూడా మన రీసెర్చ్ చేయకుండా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవ్వదు.
అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనకి స్టెబిలైజ్ అవుతూ వస్తూ ఉందంటే దానికి ఇంపార్టెంట్ రీజన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుకోవాలి. ఈ రోజు మార్కెట్ ఇలా ఫాలో అయినా సరే స్టిల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1900+ లెవెల్స్ లో అయితే ఉంది. ఈ రోజు బ్లూంబర్గ్ వాళ్ళు అప్డేట్ చేసిన దాని ప్రకారం రానున్న రోజుల్లో గూగుల్ వాళ్ళు $4 బిలియన్ దగ్గరగా జియో ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారని, దాని రిలేటెడ్ గా అప్డేట్ ని రానున్న ఫ్యూ వీక్స్ లో అనౌన్స్ చేస్తారని చెప్పి బ్లూంబర్గ్ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫేస్బుక్ వాళ్ళు చేసిన మొదటి ఇన్వెస్ట్మెంట్ జియో ప్లాట్ఫామ్స్ లో $5.7 బిలియన్ అనమాట. సో ఇదే జియో ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన మొదటి ఇన్వెస్ట్మెంట్ అండ్ జియో ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీని తర్వాత దీనికి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ అయితే మిగతా ఏ ఇన్వెస్టర్స్ కూడా చేయలేదు. రానున్న రోజుల్లో గూగుల్ వాళ్ళు $4 బిలియన్ జియో ప్లాట్ఫామ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆఫ్టర్ ఫేస్బుక్ గూగుల్ వాళ్ళు చేస్తున్నదే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ రేపు జరగబోతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక AGM యాన్యువల్ జనరల్ మీటింగ్. ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ FPO ప్రైస్ బ్యాండ్ అనౌన్స్ చేశారు, 25 రూపీస్ అబౌవ్ ఉన్న స్టాక్ ప్రైస్ కాస్త ప్రెసెంట్ 21 రూపీస్ దగ్గరగా రావడం జరిగింది. సో 15,000 crores కి సంబంధించిన FPO ఇది. దాంట్లో 200 crores కేవలం ఎంప్లాయీస్ కు మాత్రమే రిజర్వేషన్ ఉంది. 15,000 crores లో 35% రీటైల్ ఇన్వెస్టర్స్ కి కేటాయించడం జరిగింది. సో వాళ్ళు 12 to 13 రూపీస్ లో వాళ్ళ FPO ప్రైస్ బ్యాండ్ అనౌన్స్ చేశారు కాబట్టి రానున్న రోజుల్లో ఎస్ బ్యాంక్ 12 to 13 రూపీస్ వరకు ఫాలో అవుతుందా, సో FPO లో ఏ ప్రైస్ అయితే పెడతారో ఆ ప్రైస్ కి మ్యాచ్ అయిపోతుందా అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ అలా మ్యాచ్ అవ్వకపోతే FPOని అప్లై చేసి ఒకవేళ మనకి 12 to 13 రూపీస్ బ్యాండ్ లో మనకి అది దొరికితే, ఒకవేళ 15, 16 ఆర్ ఈ ప్రైస్ బ్యాండ్స్ లో ఉన్నా సరే మనం సెల్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తుంది కదా. సో దీంట్లో అగ్రెసివ్ గా కొంత ఎక్కువ పోర్షన్ పెట్టి ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు అంటారనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఇచ్చిన FPO ప్రైస్ బ్యాండ్ కి ఎస్ బ్యాంక్ పడాలి అనేది రూల్ అయితే కాదు, బట్ ఒక దగ్గర అయితే ప్రైస్ డిస్కవరీ అయితే జరుగుతుంది. సో నేను రీసెంట్ టైమ్స్లో కూడా మీకు చెప్పింది, వాళ్ళు పెట్టిన ప్రైస్ అయితే అగ్రెసివ్గానే ఉంది. సో 12 to 13 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అనేది చాలా అగ్రెసివ్గానే ఉంది. ఒకవేళ ఎవరైనా రిస్క్ తీసుకుందాం అనుకున్నా సరే మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎక్కువ పోర్షన్ అయితే ఎస్ బ్యాంక్ FPOలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది నా సజెషన్. అండ్ ఎవరైనా చేయాలనుకుంటే కూడా more than 1 lot అయితే మీరు అప్లికేషన్ అయితే వేయొద్దు. నెక్స్ట్ రొసారీ బయోటెక్ IPO ఒక సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుందాం. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ దగ్గర నుంచి 2.75 times సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 4.34 times, రీటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి 2.5 times అండ్ టోటల్గా IPO అనేది 2.97 times అయితే ఓవర్గా సబ్స్క్రైబ్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ఓవర్గా సబ్స్క్రైబ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ IPO సైజ్ అనమాట. సో ఈ IPO సైజ్ కొంత చిన్నది కాబట్టి దీంట్లో ఎక్కువ సబ్స్క్రిప్షన్ నెంబర్ అయితే మనకు కనిపించడానికి పాసిబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ నిన్నటి మన వీడియోలో HDFC బ్యాంక్ రిలేటెడ్గా ఒక అప్డేట్ చేశాను కదా. HDFC బ్యాంక్లోని ఆటో ఫైనాన్సింగ్ డిపార్ట్మెంట్లో ప్రాపర్ నార్మ్స్ ని ఫాలో అవ్వకుండా లోన్స్ ని ప్రొవైడ్ చేశారు. దాని రిలేటెడ్గా HDFC బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని. సో దాని రిలేటెడ్గా HDFC బ్యాంక్ వాళ్ళైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నమాట నిజమే, కానీ దానివల్ల మా లోన్ బుక్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అండ్ దానివల్ల బ్యాంకు కూడా ఎటువంటి లాస్ అయితే లేదు. ఇది మా ఇంటర్నల్ ప్రాసెస్లో మేము చేసుకునే ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే. ఒకవేళ దీంట్లో ఏదైనా మేము అప్డేట్ చేయాలనుకుంటే ప్రాపర్ టైంలో మేము మీకు అప్డేట్ చేస్తామని HDFC బ్యాంక్ వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అన్న సిటీ వాళ్ళు BHEL రిలేటెడ్గా సెల్ కాల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంతకుముందు న్యూట్రల్లో ఉంచారు, దాన్ని డౌన్ గ్రేడ్ చేస్తూ సెల్ కాల్ అయితే ఇవ్వడం జరిగింది. సో డౌన్ గ్రేడ్ అయితే చేయడం జరిగింది. అండ్ టార్గెట్ ప్రైస్ని కూడా 34 రూపీస్ పర్ షేర్గా అయితే వీళ్ళు డిసైడ్ చేయడం జరిగింది అనమాట. దీనికి వీళ్ళు రీజన్ ఏం చెప్తున్నారంటే, రీసెంట్ మార్కెట్ ర్యాలీలో BHEL షేర్ ప్రైస్ కూడా కొంత డ్రాస్టిక్గా అయితే ఇంక్రీజ్ అయింది. బట్ ఈ ప్రైస్ ర్యాలీని BHEL ఒక ఫండమెంటల్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. సో వీళ్ళ రిటర్న్ ఆన్ ఈక్విటీ స్టిల్ 4% ఉంది అండ్ వీళ్ళ క్యాష్ ఫ్లోస్ అలాగే ప్రాఫిట్స్ కూడా మాకు సాటిస్ఫైయింగ్ గా లేవు. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న దాని ప్రకారం వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ 0.5 times ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఈ ప్రైస్ లో మేము కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. న్యూట్రల్ నుంచి సెల్ కి డౌన్ గ్రేడ్ చేస్తూ 34 రూపీస్ పర్ షేర్ వీళ్ళు టార్గెట్ ఇస్తూ కొన్ని స్టేట్మెంట్స్ చేయడంతో, కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయడంతో BHEL షేర్ ప్రైస్ ని ఇంట్రాడే సెషన్స్ లో నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎవరెడీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు ఈ కంపెనీ షేర్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడం జరిగింది. యాక్చువల్ గా ఈ అప్డేట్ ఎప్పటి నుంచో మార్కెట్ లో ఒక స్పెక్యులేషన్ లాగైతే నడుస్తూ ఉంది. డాబర్ కి సంబంధించిన ప్రమోటర్స్ అయిన బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరెడీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా వాటాని పెంచుకొని ఎవరెడీ ఇండస్ట్రీస్ ని కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నారని, బట్ దాని రిలేటెడ్ గా ఈ రోజు మనకు అఫీషియల్ గా అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. బర్మాన్ ఫ్యామిలీకి సంబంధించిన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఫర్మ్ అయిన గార్డియన్ అడ్వైజర్స్ వాళ్ళు 8.48% వాటా ఎవరెడీ ఇండస్ట్రీస్ లో కొనడం జరిగింది. దీంట్లో టోటల్ గా బర్మాన్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరెడీ ఇండస్ట్రీస్ లో 19.84% వాటాని హోల్డ్ చేస్తున్నట్లు అనమాట. మైండ్ ట్రీ రిజల్ట్స్ గురించి అండ్ విప్రో రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. బట్ వీళ్ళ రిజల్ట్స్ నెంబర్స్ అయితే అంత నెగిటివ్ గా అయితే లేవు ఫ్రెండ్స్. సో వీళ్ళ రిజల్ట్స్ ని మీరు గమనిస్తే ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్ డేటాని మార్చ్ ఎండెడ్ క్వార్టర్ డేటాతో కంపేర్ చేస్తూ గ్రోత్ ఎలా ఉందో గమనిద్దాం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూ 7% డ్రాప్ అవడం జరిగింది, ప్రాఫిట్స్ 3% గెయిన్ అవడం జరిగింది అండ్ డాలర్ రెవెన్యూ కూడా 9% డ్రాప్ అవడం జరిగింది ఫ్రెండ్స్.
ఎక్సెప్ట్ ప్రాఫిట్ మనకి రెవెన్యూ, డాలర్ రెవెన్యూ రెండు కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మనకి డౌన్ అవడం జరిగింది. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే, అంటే 2020 జూన్ ఎండెడ్ క్వార్టర్ ని 2019 జూన్ ఎండెడ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే రెవెన్యూస్ లో 4% గ్రోత్ కనిపించింది అండ్ ప్రాఫిట్స్ లో 130% గ్రోత్ కనిపించింది అనమాట. అండ్ డాలర్ రెవెన్యూస్ లో కూడా 4% దగ్గరగా మనకి గ్రోత్ కనిపించింది. అండ్ వీళ్ళ జూన్ ఎండెడ్ ఆర్డర్ బుక్ అనేది $391 మిలియన్ దగ్గరగా ఉందని చెప్తున్నారు. అండ్ ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్ లో వీళ్ళు 6 న్యూ క్లయింట్స్ ను కూడా యాడ్ చేసుకున్నారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో రిజల్ట్స్ పరంగా చూస్తే మనకు అంత నెగిటివ్ గా లేకపోయినా సరే స్టాక్ ప్రైస్ లో ఈ రోజు కొంత కరెక్షన్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ విప్రో రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. విప్రో వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కూడా నెగిటివ్ గా అయితే లేవు. వీళ్ళ రెవెన్యూస్ ని గమనిస్తే ఈసారి వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ 14,913 crores. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ 14,716 crores అనమాట. సో లాస్ట్ ఇయర్ జూన్ తో పోలిస్తే ఈసారి వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ కొంత మార్జినల్ గా మనకి పాజిటివ్ గానే ఉన్నాయి. సేమ్ అదే మనకి ప్రాఫిట్స్ లో కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ జూన్ ఎండెడ్ క్వార్టర్ లో 2,388 crores వాళ్ళు ప్రాఫిట్ గా పోస్ట్ చేస్తే ఈసారి జూన్ ఎండెడ్ క్వార్టర్ లో 2020 జూన్ ఎండెడ్ క్వార్టర్ లో 2,390 crores వీళ్ళు ప్రాఫిట్ గా పోస్ట్ చేయడం జరిగింది. సో రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మార్జినల్ గా మనకి పాజిటివ్ గానే ఉన్నాయి. అండ్ ఈ జూన్ ఎండెడ్ క్వార్టర్ లో విప్రో వాళ్ళు 42 న్యూ కస్టమర్స్ అయితే యాడ్ చేశారు అని చెప్తున్నారు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏ సపోర్ట్ అయితే రీసెంట్ టైమ్స్ లో నేను ఇంపార్టెంట్ సపోర్ట్ అనుకుంటూ వచ్చాను, ఇప్పుడు అది బ్రేక్ అయింది కాబట్టి రానున్న రోజుల్లో ఇమీడియట్ గా నేను అదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తున్నాను, 10,660. సో ఈ లెవెల్ బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ 10,780 లెవెల్ అయితే నేను ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే గమనిస్తాను. బట్ ఈ లెవెల్ కింద మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ నేను 10,540 దగ్గర, అండ్ ఇఫ్ ఇది కూడా బ్రేక్ అవుతూ ఉంటే 10,400 దగ్గర నిఫ్టీ లెవెల్స్ అయితే గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ సపోర్ట్ మనం నిన్న మాట్లాడుకుంది కూడా 21,250. సో ఈ లెవెల్ పైనే మార్కెట్ ఉంది కాబట్టి సో ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయినట్లయితే 20,780కి నెక్స్ట్ సపోర్ట్ అయితే గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 21,840. ఇఫ్ ఇది బ్రేక్ అయితే 22,080 దగ్గర బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అయితే గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 16th జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేట్ అని గమనిద్దాం. సో ప్రెసెంట్ 10,600 లెవెల్స్ దగ్గర ఉన్నాం. అండ్ అక్కడ నుంచి టాప్ సైడ్ కి నిఫ్టీ మూవ్ అవుతుంటే ఏ లెవెల్స్ దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందని గమనించే ప్రయత్నం చేద్దాం. 10,800 దగ్గర 37 lakhs ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. అండ్ ఇంట్రాడే లో కూడా 16 lakh అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. కాబట్టి ఈ 16th జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ప్రకారం 10,800 అనేది ఇమీడియట్ గా ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 10,500 దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంత స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. 22 lakhs అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది కాబట్టి 10,500 ని మనం ఇమీడియట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.